హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే కొంచెం కూడా మనం ఆయిల్ని యూస్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాం. కొంచెం కూడా ఆయిల్ దీనికి యూస్ చేయాల్సిన అవసరం లేదండి. అది కూడా రుచి మాత్రం అద్రిపోవాల్సిందే. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు నిండా నేను సూజీ రవ్వ తీసుకున్నాను, అంటే బాంబే రవ్వ. దీంతో పాటు ఏ కప్పుతో అయితే బాంబే రవ్వ తీసుకున్నా అదే కప్పు నిండా పెరుగు తీసుకోవాలి. మరి ఈ పెరుగుని ఇందులోకి తీసుకునేటప్పుడు పుల్లగా లేకుండా చూసుకోండి. పుల్లగా లేకుండా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం మనం మిక్స్ చేసేసుకోవాలి. అది కూడా వాటర్ని ఎక్కువగా యాడ్ చేయొద్దండి. కరెక్ట్ కన్సిస్టెన్సీనే ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలు అండ్ ఇందులోనే పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే కొంచెం తక్కువ చేసి యాడ్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీంతోపాటు క్యారెట్ తురుము వచ్చేసి తీసుకోవాలి. ఒక చిన్న కప్పు నుండి తీసుకున్నాను. దీంట్లోనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కంపల్సరీగా యాడ్ చేయండి. స్పైసీగా తినేటప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి సాల్ట్ వచ్చేసి తగినంత, కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేస్తే మనకేంటంటే ఇవి ఫ్లఫీగా వస్తాయి. ఇది మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. వీటన్నిటిని ఇందులో తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ మాత్రం కలపొద్దండి. సేమ్ కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం ఒక్క 5 మినిట్స్ ఇవి కలిపిన తర్వాత పక్కన పెట్టాలి. ఇప్పుడు మనకి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది చిన్న సైజులో ఉన్నటువంటి ఈ స్టీల్ గిన్నెలు నేను తీసుకున్నానండి. ఈ చిన్న స్టీల్ బౌల్స్ అనుకోండి, చాలా చక్కగా వస్తాయన్నమాట. మీ దగ్గర చిన్న సైజులో ఉన్న లేకపోతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెల్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఎందుకంటారా, మనం తీసేటప్పుడు ఏంటంటే ఇది ఈజీగా రాదండి. సో ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను అనుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. సో అందుకనే నేను కొంచెం ఆయిల్తో దీన్ని గ్రీస్ చేసేసుకున్నాను. గ్రీస్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో వీటిని కాస్త మనం ఒక 5 మినిట్స్ రెస్ట్ అయితే ఇచ్చేసాం కదా. సో 5 to 10 మినిట్స్ కాస్త రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఈ చిన్న గిన్నెలోకి, అంటే ఈ బౌల్స్లోకి నేను తీసేస్తున్నాను. ఈ బౌల్స్లో తీసేటప్పుడు మరీ ఎక్కువగా నిండుగా వేయొద్దండి. కొంచెం మనం ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి. లేదనుకోండి ఇవి ఫ్లఫీగా వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం నేనైతే ఇక్కడ గ్యాప్ పెట్టాను. సో 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేసేసి ఇందులో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత చిన్న స్టీమర్ కదా, సో నేనైతే చిన్న బౌల్సే తీసుకున్నాను. చిన్న స్టీమర్లో వాటర్ వేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని బాగా స్టీమ్ చేసేసుకోవాలి. సో డైలీ ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ అయినా లేకపోతే స్నాక్స్ అయినా ప్రిపేర్ చేయాలంటే మనకు బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే మీకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. సో జస్ట్ మనం ఎప్పుడు ఒకే రకంగా ఉప్మా అని లేకపోతే వేరే విధాలుగా ట్రై చేయకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేస్తే చాలు, చాలా బాగుంటుంది. సో పైన చూడండి, ఇక్కడ స్టీమ్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పైన కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఏం చేయాలంటే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను అనుకోండి, రుచి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇది పచ్చిగా అంటే ఉడికిన వెంటనే మనం ఈ విధంగా యాడ్ చేసేయాలి. ఎందుకంటే అప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి. సో కంప్లీట్గా ఇది మాత్రం చక్కగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను తీసేసిన కంప్లీట్గా ఇది చల్లారిపోవాలి. చల్లారిపోక ముందే మనం తీసామనుకోండి విరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలంటే కొంచెం నైఫ్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా తీసేస్తే చాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది విరిగిపోకుండా, ఎందుకంటే చల్లారిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. సో మనకి ఉప్మా కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్. కొంచెం చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో చూసారా, మనకి హెల్దీ రెసిపీ కూడా ఇది. మీ క్యారెటే కాదు, ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులోకి మీరు యాడ్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ వచ్చేసి ఇడ్లీ, వడ, దోశలో చట్నీస్ చేస్తుంటాం కదా, సో ఆ చట్నీలో మీరు ఈజీగా దీన్ని తినేయొచ్చండి. చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా ఈ డిఫరెంట్ రెసిపీని ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.